టైర్ 1 ఇది వచ్చేసి 5th యాక్సిస్ మిల్లింగ్లో మిషనింగ్ సెటప్ అనేది ఎలా ఉంటుందనేది చూద్దాము. సో ఏంటంటే 5 యాక్సిస్ మిల్లింగ్ మిషనింగ్ చేయాలంటే మనకు ముందు మిషన్ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే 3 డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటుంది. సో ఏంటంటే హెడ్ టేబుల్ అనేది ఉంటుందన్నమాట. సో హెడ్ ఏంటంటే ఒకేసారి హెడ్ రొటేట్ అవుతుంది, అలాగే హెడ్ మన కటింగ్ టూల్ కూడా రొటేట్ అయితే అది హెడ్ అవుతుంది. నెక్స్ట్ టేబుల్ హెడ్ అంటే ఒక యాక్సిస్ టేబుల్, ఒక యాక్సిస్ వచ్చేసి హెడ్లో రొటేట్ అవుతాయి. టేబుల్ ఏంటంటే రెండు టేబుల్లోనే రొటేట్ అవుతూ ఉంటాయి. సో రెండు యాక్సిస్ అనేది టేబుల్ దగ్గర రొటేట్ కానీ అయితే దాన్ని టేబుల్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో వీటిలో హెడ్ అంటే అవి ఈ విధంగా వస్తాయి అనమాట వీటిలో. సో ఇవి ఏంటంటే కొన్ని మిషన్స్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఈ విధంగా. సో ఇది వచ్చేసి బి యాక్సిస్ అవుతుంది. సో ఎందుకంటే మన కటింగ్ టూల్లో అది రొటేట్ అవుతుంది కాబట్టి ఇది బి యాక్సిస్. సో ఇది కూడా బి యాక్సిస్, ఇది కూడా బి యాక్సిస్ అవుతుంది. సో బి ప్లస్ సి, సో ఇవి వచ్చేసి బి ప్లస్ సి అవుతుంది. అండ్ టేబుల్లో కనుక రొటేట్ అయ్యిందనుకోండి అది సిఏ అవుతుంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ ఈ హెడ్ రొటేట్ అయితే అది మాత్రం బి అవుతుంది అనమాట. సో టేబుల్లో కూడా రొటేట్ అవుతుంది అనుకోండి అది సి అండ్ ఇది బి అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏ కింద ఇచ్చారు. సో ఏ ఏంటంటే ఇక్కడ ఏ సైడ్ అంటే ఏ వచ్చేసి మనకి ఎక్స్ డైరెక్షన్లో రోటరీ యాక్సిస్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వస్తుంది. అండ్ టేబుల్ ఏంటంటే టేబుల్లోనే రెండు యాక్సిస్లు ఉంటాయి. సో టేబుల్లోనే ఇది సి అండ్ ఇది వచ్చేసి ఏ రెండు ఉన్నాయి కాబట్టి ఇది. సో మనకి బయట ఎక్కువ కనిపించేది ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది కూడా ఉంటుంది అనమాట. సో ఇది రొటేట్ అవుతుంది, అలాగే ఇది వచ్చేసి స్వీలింగ్ యాక్షన్ కూడా ఉంటుంది అనమాట వీటికి. సో నెక్స్ట్ ఇవి మళ్ళీ డివైడ్ అయింది, ఈ 3 టైప్స్ కూడా మళ్ళీ డివైడ్ అయింది అనమాట. సో అవి మొత్తం టోటల్గా 5 టైప్స్. సో ఇది ఒకటి పక్కన పెడితే ఇది ఏంటంటే ఆఫ్టర్ మార్కెట్ కాబట్టి సో మిషనింగ్లో మనకు వచ్చేది ఏంటంటే ఈ టైప్స్ వస్తాయి అనమాట. సో కాంటిలివర్ టైప్ వస్తుంది. సో కాంటిలివర్ ఏంటంటే ఒక సైడ్ హోల్డ్ చేసి ఉంటుంది. సో అది బీసీ. అండ్ ఇది వచ్చేసి స్వెల్ హెడ్. సో హెడ్లోనే బి ప్లస్ సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ట్రియూనో అంటాం. సో ట్రియూనో అంటే మనం ఇందాక చూసిన దానిలాగా ఉంటుంది. సో దీంట్లో ఏ అండ్ సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్వేల్ హెడ్. సో దీంట్లో రోటరీ యాక్సిస్ వచ్చేసి ఏ అండ్ బి ఉంటుంది అనమాట. సో ఏ వచ్చేసేమో ఇక్కడ ఉంటుంది అండ్ బి ఏమో మన స్పిండిల్లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్కులేటెడ్ హెడ్ వచ్చేసి దీంట్లోనే 2 యాక్సిస్ ఉంటుంది అనమాట. హెడ్లోనే 2 యాక్సిస్ ఉంటుంది, దాంట్లోనే బి ఉంటుంది, దాంట్లోనే సి ఉంటుంది. సో అవి ఏంటంటే ఇదిగోండి డబుల్ స్వెల్ హెడ్. సో దీంట్లోని ఏ అండ్ సి అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ప్రైమరీ యాక్సిస్ వచ్చేసి XYZ, అలాగే రోటరీ యాక్సిస్లో ఏంటంటే ఏ అండ్ సి అనేది ఉంటుంది ఈ విధంగా. నెక్స్ట్ డ్రోల్ స్విల్ హెడ్ ఫామ్ అంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి సి అండ్ బి. సో ఏంటంటే కొంచెం క్రాస్ హెడ్ టైప్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫిక్స్ ఉంటుంది, బెడ్ అనేది ఫిక్స్ ఉంటుంది. బట్ ఇక్కడ కటింగ్ స్పిన్డిల్ ఒకటే రొటేట్ అవుతుంది అన్నమాట, 2 యాక్సిస్తో రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి డబుల్ స్విల్ టేబుల్. సో టేబుల్లోనే ఏ అండ్ సి ఉంటుంది ఇది ఈ విధంగా. సో ఇది వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్ అంటే మనకి ఉన్న 3 యాక్సిస్ బెడ్ మీద కూడా మన ఈ బెడ్ అంటే ఇది ఎక్స్ట్రా 2 యాక్సిస్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి డిఫాల్ట్గా వచ్చిన 5th యాక్సిస్ ఇది. నెక్స్ట్ డబల్ రోటరీ టేబుల్. సో దీంట్లోనే ఇది రొటేట్ అవుతుంది అండ్ ఇది కూడా రొటేట్ అవుతుంది, బి అండ్ సి. నెక్స్ట్ 1 స్వింగ్ 1 రొటేట్ ఫామ్. సో ఇది స్వింగ్ అవుతుంది అండ్ ఇది రొటేట్ అవుతుంది. ఇది స్వింగింగ్ ఏ యాక్సిస్ అండ్ ఇది రొటేషన్ సి యాక్సిస్. అండ్ మోస్ట్ ఆఫ్ ది మొత్తం అన్నీ కూడా మార్కెట్లో ఉన్న 5 యాక్సిస్ అన్నీ కూడా వీటిలోనే ఇంక్లూడ్ అవుతాయి, ఇది దాటైతే రాదు. సో కొన్నిట్లో ఏంటంటే ఓన్లీ మన పైన చూసిన టేబుల్ వర్క్ వేస్తారు తప్ప ఇవి ఇంత డీటెయిల్గా రాదు. సో ఇవి కానీ మీకు కొంచెం గుర్తుందనుకోండి, సో మిషనింగ్ చేసేటప్పుడు అది 5th యాక్సిస్కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం 5 యాక్సిస్ మిషన్ అనేది అంటే బ్లేడ్స్ దగ్గర యూజ్ చేస్తాం, కర్వ్డ్ పార్ట్స్, సర్క్యులర్ ఆర్ సిలిండ్రికల్ పార్ట్స్, యాంగులర్ కట్స్ ఇంక్లూడింగ్ హోల్స్ అట్ ద కాంప్లెక్స్ యాంగిల్స్, ఇంపెల్లర్స్, వీల్స్, మిషనరీ షాఫ్ట్, రెడ్యూస్ టు సెటప్ ది 5 యాంగిల్ అంటే 5 సైడ్స్ మిషనింగ్ చేయాల్సి వస్తే అలాంటి వాటి దగ్గర కూడా మనం యూజ్ చేస్తాం. సో ఇది మన మిషనింగ్కి యూజ్ చేసే మిషన్ సెటప్ అనమాట.